ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మాటలలో 5వ మాటను ఈరోజు ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. 29 కూడా చదువుదాము. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన నా తండ్రి, సర్వాధికారివైన నా ప్రభువా, రాజాది రాజా, రాజులకు రాజువైన యేసు దైవమా, కరుణా సంపన్నుడా, కృపాసాగరుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన పరిశుద్ధ వాక్య భాగములో నుండి మాతో మాట్లాడమని, మీ మాటలు మాకు వినిపింపజేసి మా ఆత్మలను బలపరచమని, మా ఆత్మలను ప్రోత్సాహపరచమని, మా భక్తి జీవితమును అభివృద్ధిపరచమని యేసు నామములో స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు సిలువలో పలికిన ఈ 5వ మాట ఏదైతే ఉందో, ఈ మాట చాలా చిన్న పదమే. నేను దప్పిగొనుచున్నాను అని చెప్పిన మాట. మొదటిగా ఈ మాటలో నుంచి ఒక 5 విషయాలు మీ ముందు ఉంచుతాను. మొదటిగా, ఆయనకు దప్పిగొనటం అనేది సాధ్యమే. ఎందుకంటే అప్పటికే మండుటెండలో కొరడా దెబ్బలను తిని పిడిగుద్దులను భరించి భారమైనటువంటి సిలువను మోసుకుంటూ కల్వరి గిరిపైకి వచ్చాడు, సిలువ వేయబడ్డాడు. అప్పటికే రక్తమంతా కారిపోయింది, చెమటతో నిండిపోయింది, చాలా వేదనలో ఉన్నాడు. కాబట్టి దాహం వేయటము సాధ్యమే. ఎవరికైనా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయారనుకోండి, వెంటనే వాడు ముఖం మీద నీళ్లు కొట్టి లేపి ముందు ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి తాగమంటాడు, జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయినందుకు. లేదా బండి మీద వెళ్తూ కింద పడిపోయాడు మనిషి, బైక్ మీద వెళ్తున్నప్పుడు కింద పడిపోయాడు, వెంటనే అతను లేపి పక్కన కూర్చోబెట్టి ఒక సోడా అతని ముఖానికి కొట్టి ఒక నీళ్లు తాగమని చెబుతారు. అలాంటిది మండుటెండలో భారమైన సిలువ మోసుకొని వెళ్ళిన యేసు ప్రభువుకి దాహం వేయకుండా ఎలా ఉంటుంది? దాహం వేసింది, వాస్తవమే. నేను దప్పిగొనుచున్నాను అని ఆయన చెప్పటంలో మొదటిగా ఆయన మానవుడుగానే పుట్టుక నుంచి మరణము వరకు జీవించినట్లుగా మనకు కనబడుతుంది. దైవ నరుడుగానే పుట్టి జీవించినట్లుగా మనకు కనబడుతుంది అనటానికి ఇది మొట్టమొదటి సాక్ష్యము. అయితే ఇందులో ఇంకొంచెం లోతుగా మనము వెళ్తే, కొంచెం లోపటి విషయాలను మనం ధ్యానిస్తే, రెండవది మనకు అక్కడ ఏం కనబడుతుందంటే, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. యేసు ప్రభువు ఈ లోకములో జన్మించటానికి ముందే ఆయన కొరకు ప్రవచనాలు ఉన్నాయి. దేవుని వాక్యము సెలవిస్తుంది ఆయన పుట్టుక, ఆయన పెరుగుదల, ఆయన తలంపులు, ఆలోచనలు, అంటిల్ ఆయన మరణించి మృతి గెలిచి తిరిగి లేచిన విషయాలన్నీ కూడా ఆయన ఈ లోకములో పుట్టక మునిపే ప్రవచన రీతిగా ప్రకటింపబడ్డాయి.
ఆ ప్రవచనాలలో ఆయన శరీర రీతిగా ఉన్నవన్నీ నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో ఆయన కొరకు రాయబడినవన్నీ నెరవేర్చాడు. అన్నీ నెరవేర్చి ఇంకా నెరవేరవలసిన ఇంకొక మాట ఒకటి ఉన్నది. అదేంటంటే 69వ కీర్తన 21వ వచనము. 69వ కీర్తన 21వ వచనము. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇదొక ప్రవచనము. దావీదు 29వ కీర్తన రచించినప్పుడు ఆయన సిలువను గూర్చి కూడా కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనే ఈ ప్రవచనము కూడా అక్కడ నెరవేర్చాడు ప్రభు. 22వ కీర్తన చూద్దాము. 22వ కీర్తన 15వ వచనములో కూడా నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అంట. ఈ ప్రవచనాలు కూడా ఈ మాటలు కూడా ఆయన కొరకు రాయబడ్డాయి. ఇది నెరవేర్చకపోయినా సరే ఇంకా దేవుడు వచ్చిన పర్పస్లో లోపం కనబడుతుంది. యేసు ప్రభు లోకానికి వచ్చిన పర్పస్లో నెరవేర్చబడని ఒక మచ్చ కనబడుతుంది. ఈ ప్రవచనమును నెరవేర్చటానికి నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. దీని తర్వాతే 6వ మాట సమాప్తమైనది అని కూడా అన్నాడు. అంటే సమాప్తమైనది అనటానికి మునుపు ఆఖరిగా పలికి నెరవేర్చిన ప్రవచనం ఏది అని అంటే నేను దప్పిగొనుచున్నాను అని ప్రభువారు గురించి వ్రాయబడిన ప్రవచనము నెరవేర్చాడన్నమాట. అంటే ఆయన గురకు శరీర రీతిగా ఎన్ని ప్రవచనాలైతే ఉన్నాయో ఆ ప్రవచనాలన్నిటిలో ఆఖరిగా నెరవేర్చబడిన ప్రవచనమే ఆ వాక్యము 5వ మాట. దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో కార్యాలు మన పట్ల చేయాలనుకుంటున్నాడు. మన కొరకు కూడా కొన్ని మాటలు బైబిల్లో రాయబడ్డాయి. మనము కూడా నెరవేర్చవలసిన మాటలు ఉన్నాయి. మానవ జాతి అంతటి కొరకు పిలిచిన పిలుపు ఉంది. రక్షణ పొందిన వారు ఈ లోకమందు చేయవలసినటువంటి పనులను గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ మనము నెరవేర్చుకునే రీతిగా ఆ దిశగా మన భక్తి జీవితము ఉండాలనటానికి ఈ 5వ వచనము ఈ 5వ మాట మనలను ప్రోత్సహిస్తుంది. అంటే మొదటిగా ఆయనకు దాహం వేయటము సహజము, రెండవది లేఖనము నెరవేర్చుట కొరకు ఆయన దప్పికొన్నాడు అనేది రెండవది మనకి కనబడుతుంది. మూడవదిగా మనం ఆలోచిస్తే నేను దప్పికొన్నాను అంటున్నాడు కదా. నేను దప్పికొన్నాను అనే మాట ఆ శరీరానికేసే దప్పిక కొరకైతే మనం సింపుల్గానే దాన్ని పెద్ద పట్టించుకో అవసరం లేదు. యేసు ప్రభు ఏది మాట్లాడినా మన ఆధ్యాత్మిక జీవితానికి, మన భక్తి జీవితానికి, మన పరలోక యాత్రకు అది ఉపయోగకరమైనటువంటి మాటలే ఆయన ఈ భూమి మీద పలికాడు. యేసు ప్రభు అన్నారు, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినమున లోనగును అన్నాడు. మనుషులు తన జీవితంలో పలికిన ప్రతి మాట వ్యర్థం ఉంటుంది. కానీ యేసు ప్రభు వ్యర్థమైన మాట ఒక్కటి కూడా పలకలేదు. ఉపయోగకరము లేని మాటలు ఒక్కటి కూడా ఆయన పలకలేదు. నేను దప్పికొనుచున్నాను అనే మాట పలికాడు అనంటే అందులో కూడా ఇంకొక లోతైన విషయం ఏదో ఉంది. అదేంటంటే మూడవదిగా మనం నేర్చుకోవలసిన విషయం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను. చెట్లుకి మనకు ఒక బంధం ఉంటుంది. ఏంటంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతాయి. అవి ఎలా పీల్చుకుంటాయో ఎలా వదులుతాయో అన్నది మనకు తెలియదు, మనకు కనబడదు. కానీ మనుషుడు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాడు. మనం ఆక్సిజన్ పీల్చుకునేటప్పుడు ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఆ లోపడున్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చేస్తుంది. చూడండి, చెట్లకి మనకి ఉన్న బంధం ఏంటంటే అది విడిచిన ఆక్సిజన్ మనకు ఉపయోగం అవుతుంది, మనం విడిచిన కార్బన్ డైఆక్సైడ్ అది తీసుకుంటుంది. అంత బంధము మానవులకు చెట్లకు ఉన్నట్లుగానే యేసు ప్రభువు కూడా నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు కదా.
మన కొరకు ఆయన దప్పికొనుచున్నాడు, ఆయన కొరకు మనము దప్పిక కలిగి ఉండాలి. ఉదాహరణకు ఒక మాట మీకు చెప్తాను. 42వ కీర్తనలో మొదటి వచనములోనే, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అన్నాడు భక్తుడు. కోరాహు కుమారులు ఆ మాట పలికారు. దేవుని కొరకు మనము దప్పికొన్నాం, దేవుడు మనకు కావాలి అని. అంటే ఇప్పుడు ఆపోజిట్గా మనం ఆలోచిస్తే యేసు ప్రభు యొక్క దప్పికేటంటే మన కొరకు ఆయన దప్పిక, మనకు జీవమునిచ్చుట కొరకు ఆయనకు దప్పిక కలిగి ఉన్నాడన్నమాట. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయములో మధ్యాహ్నం వేళ 12 గంటల సమయంలో సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు వచ్చింది సుకారాను ప్రాంతము దగ్గరికి. అక్కడికి వచ్చి యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు. అందుకు యేసు, నీవు దేవుని వరమును 10వ వచనం, నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఇంతకీ ఆయన అక్కడికి దాహానికి నీళ్ళకు వచ్చాడా లేదా ఆమె దాహం తీర్చటానికి వచ్చాడా అని అంటే ఆమె దాహము తీర్చటానికే వచ్చాడు. ఆమె దాహము తీర్చబడుటయే ఈయన దాహమని ఆ అధ్యాయం అంతా మనకు చెప్పకనే చెబుతుంది. నిన్ను అడుగుచున్న వారెవరో నీవు ఎరుగుంటే ఆయన నీకు జీవ జలములిచ్చునని చెప్పాడు. ఆ జీవ జలములు త్రాగితే నీవెన్నడూ దప్పిగొనవని ప్రభు చెప్పాడు. అంటే ఆ జీవజలములు ఏమిటి అని అంటే దేవుడు అనే జీవజలములు అన్నమాట. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో, జీవజలపు ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు నా జనులు అంటాడు. నా జనులు 2 నేరములు చేశారు, జీవజలపు ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. అంటే దేవుడు జలములు అయితే ఆ జలములు త్రాగే దప్పిక మనము కలిగి ఉండాలి. మనలకు జీవమునిచ్చే దప్పిక యేసు ప్రభు కూడా కలిగి ఉన్నాడు. మనలను ఆయన జీవముతో నింపాలనే దప్పిక ఆయనకి కూడా కలిగి ఉంది. అంటే యేసు ప్రభు నీళ్ళు ఎవరంటే మనము, మన నీళ్ళు ఎవరంటే యేసు ప్రభు దేవుడు అని అర్థం అన్నమాట. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది, మనుషులందరినీ నీళ్లతో పోల్చబడింది. ఆ జనములు మనుషులను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించుచున్నది అని రాయబడింది. మానవ జాతి అంత పాపమును భరించి వాళ్ళకి జీవమునిచ్చుట కొరకు యేసు ప్రభువు దప్పిగొనుచున్నాడు అన్నమాట. ఇది 3వదిగా మనం నేర్చుకోవాల్సింది. మొదటిది సహజముగా ఆయనకి దాహం వేసింది. 2వది లేఖన నెరవేర్పు, ఆయన శరీర రీతిగా నెరవేర్చవలసిన ఆఖరి ప్రవచన నెరవేర్పు కొరకు కూడా ఆయన దప్పిగొనుచున్నాను అన్నాడు. 3వది మనకు జీవమునిచ్చుట కొరకు, మన దప్పిక తీర్చుట కొరకు ఆయన దప్పిగొనుచున్నాడు అని కూడా మనకు కనబడుతుంది. 4వది సువార్త కొరకైన దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. సువార్త కొరకైన దప్పిక. మానవ జాతి అంతటికి సువార్త ప్రకటించి వారిని యేసు ప్రభు వైపు తిప్పాలి. వారికి యేసుని మనము ప్రకటించాలి. ఆ దప్పిక యేసు ప్రభు కలిగి ఉన్నాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వరకు ప్రభు మాట్లాడుతున్న మాటలు. మత్తయి సువార్త 25:31 నుండి 46 వరకు. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు కుడివైపున కొందరు ఎడమవైపున కొందరు ఉన్నారు. కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు ఉన్నవి. కుడివైపునున్న వారితో మాట్లాడడం ప్రారంభించాడు. 35వ వచనంలో, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహము తీర్చితిరి, పరదేశునే ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను.
అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి అన్నారు. ఇక్కడ దాహమును గూర్చి మనం హైలైట్ చేసుకొని మాట్లాడుకుంటే ప్రభు అంటున్నాడు 39వ వచనము 40వ వచనములో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పి తిని అన్నాడు. కొందరు రోగులు ఉన్నారండి, కొందరు దప్పికతో ఉన్నారు, కొందరు ఆకలితో ఉన్నారు, కొందరు బాధల్లో ఉన్నారు. ప్రభు పేరట మనం వారికి సహాయం చేసి ప్రభు నామమును మహిమపరిచి ప్రభువుని వారికి పరిచయం చేశాం. అలా పరిచయం చేసినప్పుడు ప్రభు ఏమని జడ్జిమెంట్ ఇస్తున్నాడంటే, తీర్పు దినాన్న మీరే నాకు చేశారు, నా దాహమును తీర్చారు, నా ఆకలి తీర్చారు, నా నామమును అక్కడ ప్రకటించారు అని అర్థం అన్నమాట. అంటే సువార్త ప్రకటించుట కొరకు దప్పిగొని ఉన్నాడు. ఆ దప్పిక తీర్చాలి అంటే మనము సువార్త ప్రకటించువారిగా ఉండాలి. ఇది 4వదిగా మనకు ఆ దప్పిగొనుచున్నాననే మాటలో నుంచి మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి మనం ఎంతైనా వివరించుకోవచ్చు సువార్త కొరకు, కానీ అందులో మెయిన్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాని కొరకు నేను సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇది 4వ విషయం. 5వ విషయాన్ని చూస్తే చిరకను ఆయనకు తాగనిచ్చారట. చిరకను ఆయన దప్పికొన్నప్పుడు నీళ్ళు ఇవ్వాలి, నీళ్లకు బదులు చిరకను ఇచ్చారు. యేసు ప్రభు ఆత్మల రక్షణ కొరకు దప్పికొన్నప్పుడు కొంతమంది వానికి నీళ్ళు ఇచ్చిన వారైతే, కొంతమంది ఆయనను గేలి చేసి ఆయనకు చిరకను అనగా చేదునిచ్చిన వారుగా ఉన్నారు. చేదు ఆయనకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన దాహము తీర్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 25 ఇందాకలు మనం చదువుకొని చూస్తే ఎడమ వైపునున్న మేకల విషయంలో మాట్లాడుతూ, నేను ఆకలి కొన్నాను, నా ఆకలి తీర్చలేదు, నేను దప్పికొన్నాను, నా దప్పిక తీర్చలేదు అని మాట్లాడుతున్నారు కదా, అంటే చేయలేదు అని. మీరు అర్థం చేసుకునండి, సువార్త చెప్పే అవకాశం వచ్చి మనం సువార్త చెప్పకపోవడము యేసు దప్పిక తీర్చలేనిదే. యేసుకు చేదు తాగించిన వారితో సమానమే. అందుకే అపోస్తుడైన పౌలు అన్నాడు, సువార్త ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ అని అన్నాడు. కాబట్టి మనం ఆలోచిద్దాము, కాస్త జ్ఞానముగా మనం లోతుగా మనం పోతే సువార్త కొరకు యేసు ప్రభువు దప్పికొన్నాడు. సువార్త మనం ప్రకటించాలి, ప్రభువులోనికి అనేకులను నడిపించాలి అనే దప్పిక యేసు ప్రభువుకున్నది. ఆ దప్పిక తీర్చటానికి మనము ప్రయాసపడాలని మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది సహజమైన దాహము, రెండవది లేఖన నెరవేర్పు కొరకు దాహము, మూడవది మన దాహము తీర్చుట కొరకు ఆయన దాహము కలిగి ఉన్నాడు, నాలుగవది స్వార్థ కొరకు దాహము కలిగి ఉన్నాడు. 5వ విషయానికి మనము వస్తే ఆయనకు చేదు త్రాగించినటువంటి అనుభవము ఇక్కడ కొందరిలో కనబడుతుంది, కొందరిలో ఆయనకు నీళ్లు త్రాగించే అనుభవం కనబడుతుంది. ఈరోజు నేను దప్పికొనుచున్నాను అని చెబుతున్న ప్రభువుకు నీవు దాహము తీర్చే స్థితిలోనే నీవు ఉన్నావా? చివరిగా ఒక వచనాన్ని మీకు నేను చూపెట్టి నా ప్రసంగాన్ని ముగిస్తాను. ప్రభువు నేను దప్పికొనుచున్నాను అని చెప్పినప్పుడు ఆయన దాహము తీరిస్తే సరే, లేదా ఆయనకు చేదును త్రాగనిచ్చే బ్రతుకు నీవు బ్రతికితే, మనము చనిపోయి పాతాళానికి వెళ్ళిన తర్వాత, నరకానికి పోయిన తర్వాత మన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ధనవంతుడు చనిపోయి పాతాళమునకు వెళ్ళి అబ్రహామును చూసి ఒక మాటలు మాట్లాడుతున్నాడు 24. తండ్రి అయిన అబ్రహాము, నా యందు కనికరపడి తన వ్రేణుకొలను నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్నిలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అని ఉంది. చూడండి, మన దాహము ఇంకా రెట్టింపు అయిపోతుంది నరకానికి పోయాక. ఇప్పుడైతే ఆయన మన దాహము తీర్చుట కొరకు దప్పికొని ఉన్నాడు. మనము రక్షణ పొంది ఆయన దప్పికను మనము తీర్చాలి. లేకపోతే నిత్యత్వమంతా పాత నరకములో యాతన పడుచు నాలిక చల్లార్చుకొనటానికి అవకాశమే లేని స్థితిలోనికి దిగజారిపోతాము అనే హెచ్చరిక మనకు ఈ 5వ మాట నుండి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక నేను దప్పికొనుచున్నాను అనే మాటలో ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
మనం ధ్యానం చేసుకుంటూ పోతే ఈ 5 విషయాలలో కూడా అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. మంచి ఎడారిలో నీళ్ళు లేని ప్రాంతంలో మనం ఉండిపోతే నీళ్ళ కొరకు మనం ఎంతగా తప్పించిపోతాం. నీళ్ళు ఆ సమయంలో బాటిల్ 1000 రూపాయలన్నా కొనుక్కుంటాం. ఎందుకంటే నీళ్ళు ఎంత అవసరమో తెలుసా మానవునికి. 40 రోజులు భోజనం లేకుండా కూడా మనిషి బ్రతకగలడేమో కానీ నీళ్లు లేకుండా 24 గంటలు దాటితే 3వ రోజులోపు ఎప్పుడైనా చనిపోవచ్చు మనిషి. నీళ్లు లేకపోతే బ్రతకలేడు మనిషి. దేవుడు లేకుండా మనకు జీవము లేదు. కనుక యేసు మన కొరకు దప్పికొనుచున్నాడు. ఆయన దప్పిక తీర్చటం అంటే మన హృదయాలను, మన జీవితమును, మన బ్రతుకును ఆయనకు అప్పగించుకొని ఆయన దాహము తీర్చి ఆయన రాజ్యమునకు యోగ్యులుగా మనము మలచబడటమే. కనుక ఈ 5వ మాటలు దేవుడు హృదయపూర్వకంగా మనలను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ కొరకు ఆయన దప్పిగొని ఉన్నాడు. నీ దప్పిక తీర్చుట కొరకు ఆయన దప్పిగొని ఉన్నాడు. దేవుడు ఈ అమూల్యమైన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.